నమస్తే. మై నేమ్ ఈజ్ పెద్దబైన కుమార్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ, తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్, కరీంనగర్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం చెప్పుకుంటున్నటువంటి చాప్టరు వచ్చేసి 12వ గ్లోబల్ జియో పార్క్ నెట్వర్క్. ఇది యునెస్కో గుర్తిస్తుంది. ఈ యునెస్కో గుర్తించినటువంటి దానిలో యునెస్కో అంటే మనకు జనరల్గా ఫుల్ ఫామ్ తెలిసిందే, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునెస్కో ఎస్టాబ్లిష్మెంట్ అనేటువంటిది 1945వ సంవత్సరంలో నవంబర్ 16న జరిగింది. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి మనము ఫ్రాన్స్లోని ప్యారిస్. ఇది మనందరికి తెలిసిందే. అయితే ఈ గ్లోబల్ జియో పార్క్ నెట్వర్క్ లిస్టులో పట్ల ఇప్పటి వరకు భారత్ నుంచి ఎలాంటి ఒక్కటి కూడా ఇంతవరకు దీని లోపల గుర్తింపు పొందలేదు. ఇటీవల విడుదల చేసినటువంటి మొత్తం అంటే 2026లో గాను 12 నూతనమైనటువంటి గ్లోబల్ జియో పార్క్ నెట్వర్క్ జాబితాలో చేరాయి. ఇదే సంవత్సరం అంటే ఏప్రిల్ 2026 ఏప్రిల్ నాటికి, 2025 ఏప్రిల్ నాటికి మనం పోయిన సంవత్సరం డిస్కస్ చేసినవి 229. 229 ఇవి 12. మొత్తము ఈ 2026 ఏప్రిల్ నాటికి మొత్తము యునెస్కో చేత గుర్తింపబడినటువంటి మొత్తము పార్క్ నెట్వర్క్, గ్లోబల్ జియో పార్క్ నెట్వర్క్ గుర్తింపు పొందిన 241. ఇది మనం ప్రముఖంగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇకపోతే దీంట్లో అన్నింటిని గుర్తుపెట్టుకోవాలి, 12 గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇందులో ఒక ప్రత్యేకమైనటువంటిది ట్యూనీషియా అనేటువంటిది ఉంది. ట్యూనీషియా దేశం లోపల మొట్టమొదటిసారిగా గ్లోబల్ జియో పార్క్ నెట్వర్క్లో స్థానం సంపాదించుకున్నటువంటి తొలి జియో పార్క్ ఏది అని అంటే దహర్. మిగిలినటువంటి కామన్ మీరు చూస్తే చైనాలో చాంగ్ షాన్ అని, చైనాలో ఇంకొకటి సిగునియాంగ్ పర్వతము, ఫ్రాన్స్లో టెర్రస్ డెహరాల్ట్, గ్రీస్లో నిసిరోస్, ఐర్లాండ్ జాయిస్ కంట్రీ మరియు వెస్ట్రన్ లేక్స్, జపాన్లో మినే అకియోషి డై కార్ట్స్ పీఠభూమి, మలేషియాలో లెంగాంగ్, ఇంకొకటి సర్వాక్ డెల్టా, పోర్చుగల్లో ఆల్గార్వెన్సిస్, రష్యన్లో ఫెడరేషన్ లోపల టొరటౌ, తర్వాత ఉరుగ్వేలో మనరాటియా లెస్ సెర్రానోస్. ఇవన్నీ ప్రముఖంగా అవసరం లేదు. ట్యూనీషియా అనేటువంటిది ఆ దేశం నుంచి మొట్టమొదటిసారిగా జియో పార్క్, గ్లోబల్ జియో పార్క్ నెట్వర్క్లో స్థానం సంపాదించింది గనక దీని ఒక్కదాన్ని ఒక ప్రముఖంగా గుర్తించాలి. ఇండియా నుంచి ఒకటి కూడా లేదు అనేటువంటి విషయాన్ని గమనించాలి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.